1920లో ఆర్కియాలజిస్టులు పాకిస్తాన్ అలాగే నార్త్ వెస్ట్ ఇండియాలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం బయటపడింది. దానివల్ల అప్పటి వరకు మన హిస్టరీ బుక్స్లో ఉన్న చరిత్రను పూర్తిగా తిరగరాయాల్సి వచ్చింది. ఆర్కియాలజిస్టులు అక్కడ ఉన్న ఇసుక దెబ్బలను తవ్వి చూసినప్పుడు కొన్ని వేల ఏళ్ల నాటి హరప్పా ఇంకా మొహంజోదారో వంటి నగరాల యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి. అసలు విషయం ఏంటంటే దాదాపు 4500 ఏళ్ల క్రితమే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అప్పట్లో ఉన్న ఈజిప్ట్ అలాగే మెసోపోమియన్ సివిలైజేషన్ కంటే కూడా పెద్దదిగాను అలాగే మనం ఊహించినంత అడ్వాన్స్డ్గాను ఉండేది. వీళ్ళు అప్పట్లోనే ఇంజనీరింగ్, సిటీ ప్లానింగ్ మరియు ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్ వాటిలో నిపుణులు. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. సాధారణంగా ఏదైనా ఒక గొప్ప సివిలైజేషన్ అంతమైపోవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరగాలి, శత్రువులు వారిపై దాడులు చేసి ఉండాలి, లేదా పెద్ద సంఖ్యలో శవాల యొక్క ఆనవాలు కనిపించాలి. కానీ ఇక్కడ అలాంటి ఆధారాలు ఏమీ లేవు. బాణాలు లేవు, కత్తులు లేవు, కనీసం ఒక చిన్నపాటి యుద్ధం జరిగిన ఆనవాలు కూడా లేదు. మరి అంత పెద్ద సివిలైజేషన్కు చెందిన దాదాపు 50 లక్షల మంది జనాభా ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదో సినిమా క్లైమాక్స్లో లాగా ఆ జనమంతా ఎలా మాయమైపోయారో ఇప్పటి ఆధునిక రీసెర్చర్లకు సైతం అర్థం కావడం లేదు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది క్రీస్తుపూర్వం 3300 నుండి 1300 మధ్య కాలంలో ఒక గొప్ప సివిలైజేషన్గా విరాజిల్లింది. అంటే దాదాపు 5000 ఏళ్ల క్రితమే సింధు నాగరికత అనేది భూమిపై ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్గా ఉండేది. ఇది మెయిన్గా సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేది. అక్కడ నేల చాలా సారవంతంగా ఉండడం వల్ల వారు గోధుమలు, బార్లీ వంటి పంటలను ఆ కాలంలోనే అద్భుతంగా పండించేవారు. వాళ్ళ యొక్క సిటీలను చూసినప్పుడు అవి ఇప్పటి న్యూయార్క్ లేదా సింగపూర్ సిటీస్ లాగా పక్కా గ్రిడ్ సిస్టంలో ఉంటాయి. అంటే రోడ్లన్నీ ఒకదానికొకటి 90 డిగ్రీల యాంగిల్లో కరెక్ట్గా కట్ అయి ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాన్ డ్రైనేజ్ సిస్టమ్ వీళ్ళదే. ప్రతి ఇంట్లో ఒక స్నానపు గది, బయట కవర్ చేసిన డ్రైనేజ్ కాలువలు. అబ్బో, అప్పట్లోనే వాళ్ళు చాలా పద్ధతిగా ఇంకా హైజీనిక్గా ఉండేవారు. అసలు వీళ్ళ టెక్నాలజీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. హరప్పా నగరంలో దొరికిన ఇటుకలు మనం గమనిస్తే అవన్నీ కూడా 4:2:1 రేషియోలో ఒకే కొలతలో ఉన్నాయి. ఆ నగరంలో ఎక్కడ చూసినా సేమ్ సైజ్. అలానే వీళ్ళు వెయిట్స్ అండ్ మెజర్స్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. గ్రామాల నుండి కిలోల వరకు వాళ్ళు వాడిన రాళ్ళు చాలా ఖచ్చితంగా ఉండేవి. ఉదాహరణకు వాళ్ళు వాడిన అర్చన బరువు ఎంతో తెలుసా? కేవలం 0.85 గ్రామ్స్. అంటే ఇప్పటి కాలంలో మనం వాడే ఆధునిక ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్లు ఎంత ఖచ్చితంగా ఉంటాయో 5000 ఏళ్ల క్రితమే వాళ్ళు అంత ఖచ్చితత్వంతో వస్తువులను కొలిచేవారు. వీళ్ళు అప్పట్లోనే సుదూర ప్రాంతాల్లో ఉన్న మెసోపోమియాతో కూడా ట్రేడ్ చేసేవారు. 5000 ఏళ్ల క్రితమే వీళ్ళు అద్భుతమైన ఓడరేవులు కట్టి సముద్రం మీద ప్రయాణించి మరి వ్యాపారాలు చేసేవారు. అయితే క్రీస్తుపూర్వం 1900 సంవత్సరం వచ్చేసరికి మెల్లగా మార్పులు మొదలయ్యాయి. ఒక వెలుగు వెలిగిన ఈ నాగరికతలో క్రమంగా లోపాలు కనిపిస్తూ వచ్చాయి. వాళ్ళు వాడే ప్రత్యేకమైన లిపి కనుమరుగవడం మొదలైంది. సిటీల్లో మెయింటెనెన్స్ తగ్గిపోయింది. ఇటుకల యొక్క క్వాలిటీ పడిపోయింది. పాత రోజుల్లో లాగా వాళ్ళు పక్కాగా ప్లానింగ్తో ఇల్లు కట్టడం మానేశారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆగిపోయింది. చివరికి 1300 సంవత్సరం కల్లా ఆ పెద్ద పెద్ద నగరాలన్నీ మనుషులు లేక వెలవెలబోతూ కాలక్రమేణా మట్టిలో కలిసిపోయాయి. సైంటిస్టులు ఈ మిస్టరీని ఛేదించడానికి కొన్ని ముఖ్యమైన ఆధారాలను విశ్లేషించారు. మొదటిది ద స్కెలిటల్ రికార్డ్. మొహంజోదారో వీధుల్లో దొరికిన కొన్ని అస్థిపంజరాలను మొదట చూసినప్పుడు అక్కడ ఆరియన్ ఇన్వేషన్ జరగడం వల్ల అందరూ చనిపోయి ఉండవచ్చు అని సైంటిస్టులు అనుకున్నారు. అంటే ఎవరో బయట వ్యక్తులు వచ్చి వీళ్ళను ఓర్చుకోత కోసారని భ్రమపడ్డారు. కానీ ఆ తర్వాత వచ్చిన లేటెస్ట్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళు యుద్ధంలో చనిపోలేదని, రక్తహీనత లేదా మలేరియా లాంటి జబ్బుల వల్ల వాళ్ళు వేరువేరు సమయాల్లో చనిపోయారని స్పష్టంగా తెలిసింది. సో యుద్ధం థియరీ అనేది ఒక అపోహ అని తేలిపోయింది. సిల్ట్ డిపాజిట్స్ అండ్ ఫ్లడింగ్. ఇక ఈ కోణంలో చూస్తే ఆ సిటీ పొరల్లో సిల్ట్ అనే ఒక రకమైన ఇసుక పొర బాగా పెరుగుతూ ఉంటాయని బట్టి సింధు నదికి భయంకరమైన వరదలు వచ్చి ఉండొచ్చని, లేదా ఏదైనా నదీ ప్రవాహం యొక్క దారి మారి అది ఆ సిటీలను ముంచేసి ఉండొచ్చని ఈ థియరీ చెప్తుంది. పెలినాలజీ అండ్ సాయిల్ కెమిస్ట్రీ. అలాగే హిమాలయాల్లోని గృహంలో ఏన్షియన్ పోలన్ అండ్ ఆక్సిజన్ ఐసోటోప్స్పై స్టడీస్ చేసినప్పుడు ఆ కాలంలో వాతావరణం అకస్మాత్తుగా మారి వర్షాలు భారీగా తగ్గిపోయాయని తెలిసింది. అప్పట్లో వారు ఎక్కువగా ఆధారపడ్డ వర్షాలు విపరీతంగా తగ్గడం వల్ల పంటలు పండగ ప్రజలు ఆకలితో అలమటించి ఉండొచ్చు. ఇక్కడ అన్నింటికంటే పెద్ద గ్యాప్ ఏంటంటే వీళ్ళు వాడిన ఇండస్ స్క్రిప్ట్ ఇప్పటికీ ఎవరు చదవలేకపోతున్నారు. ఆ స్క్రిప్ట్లో ఉన్న గుర్తులకు అర్థమేంటో తెలిస్తే ఆ నాగరికత చివరి రోజుల్లో వాళ్ళు పడ్డ ఆవేదన ఏంటో మనకు అర్థమయ్యేది. ఇక ఈ నాగరికత అంతమవ్వడానికి సైంటిస్టులు ముఖ్యంగా 3 రకాల ప్రధాన థియరీస్ చెప్తున్నారు. అందులో మొదటిది క్లైమేట్ చేంజ్. దీని ప్రకారం ఆ ప్రాంతాల్లో వర్షాలు రాక నదులు ఎండిపోయి దాదాపు 2000 ఏళ్ల పాటు కరువు వచ్చి ఉండొచ్చు. సరిగ్గా అదే టైంలో ఈజిప్ట్ నాగరికత కూడా ఇలాంటి కరువు వల్లే పొక్కుకూలిపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. కరువు వస్తే ప్రజలు సాధారణంగా పక్క ఊళ్ళకు వలస వెళ్తారు.
కానీ వాళ్ళు కనిపెట్టిన అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆ పద్ధతులు మొత్తం ఎందుకు మాయమైపోయాయి అనే దానికి మాత్రం ఆన్సర్ లేదు. తరతరాలుగా వస్తున్న ఆ నాలెడ్జ్ ఎలా కనుమరుగైందో ఎవరూ వివరించలేకపోతున్నారు. అలాగే రెండవ థియరీ ప్రకారం భూకంపాల వల్ల లేదా భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్స్ వల్ల నదులు తమ దారిని మార్చుకున్నాయి. అప్పట్లో సరస్వతి నదిగా పిలువబడే షుగర్ హక్రా నది ఎండిపోవడం వల్ల ప్రజలు గత్యంతరం లేక వలస వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ నది ఎండిపోవడం అనేది కేవలం ఒక రోజు జరగదు కదా, దానికి దశాబ్దాలు లేదా కొన్ని ఏళ్ళు పడుతుంది. అంత టైం ఉన్నా వాళ్ళు తమ సిస్టమ్స్ని ఎందుకు కొత్త చోట్ల ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇక మూడవది ఎకనామిక్ బ్రేక్ డౌన్ అండ్ డిసీజెస్. వాటర్ మేనేజ్మెంట్ దెబ్బతినడం వల్ల సిటీల్లో మురుగు పేరుకుపోయి కలరా లేదా మలేరియా లాంటి అంటువ్యాధులు వచ్చి జనాభా విపరీతంగా తగ్గిపోయి ఉండవచ్చు. దీనికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఒక పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ గందరగోళంలో ప్రజలు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఉంటారని కొందరు నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు సిటీలను వదిలేసి గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. లేట్ పీరియడ్లో దొరికిన అస్థిపంజరాల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్ల యొక్క గుర్తులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పటికే మెసోపోటేమియాలో కూడా ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల హరప్పా వాసులపై దీని ఎఫెక్ట్ పడి ఉండవచ్చు. వీళ్ళు ఎగుమతి చేసే వస్తువులకు డిమాండ్ తగ్గిపోయి ఆదాయం లేక ప్రజలు ఆ సిటీలను మెయింటైన్ చేయలేకపోయి ఉండవచ్చు. అంటే కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ నాగరికతలను దెబ్బతీసి ఉండవచ్చు అని సైంటిస్టులు నమ్ముతున్నారు. నిజానికి ఈ సింధు నాగరికత గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మొదట ఎవరో విదేశీయులు వచ్చి వీళ్ళని చంపేశారని అనుకున్నారు, కానీ అది అబద్ధమని సైన్స్ క్లియర్గా ప్రూవ్ చేసింది. ఇది యుద్ధం వల్ల జరిగిన నాశనం కాదు, ఇది ఒక నెమ్మదైన అనివార్యమైన మార్పు. కానీ మనకు ఇంకా కొన్ని కీలకమైన సమాధానం దొరకలేదు. అక్కడ దొరికిన సీల్స్ మీద ఉన్న ఆ బొమ్మలకు అర్థం ఏంటి? అక్కడ జనం నిజంగానే అందరూ చనిపోయారా, లేక ఇండియాలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి కలిసిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసమే సైంటిస్టులు డిఎన్ఏ టెస్టుల ద్వారా రీసెర్చ్లు చేస్తున్నారు. రాఖీగఢ్ లాంటి చోట్ల దొరికిన పాత అస్థిపంజరాల యొక్క డిఎన్ఏలు విశ్లేషిస్తే ఆ ప్రజలు ఇప్పటి భారతీయులకు పూర్వీకులని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఆ నాగరికత మట్టిలో కలిసిపోయినా ఆ రక్తనాళాలు మాత్రం మనలో ప్రవహిస్తున్నాయి. అంటే ఇండస్ వ్యాలీ ప్రజలు మనల్ని వదిలి వెళ్ళలేదు, వాళ్ళు మనలోనే కలిసిపోయారు. చివరిగా సింధు నాగరికత మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద నగరాలు కట్టుకున్నా ప్రకృతి ముందు మనిషి ఎప్పుడు బలహీనుడే. వాతావరణం మారినా, పర్యావరణాన్ని కాపాడలేకపోయినా మనం కూడా ఏదో ఒక రోజు ఇలాగ మట్టిలో కలవక తప్పదు. 50 లక్షల మంది బతికిన ఆ అద్భుత నగరాలు ఈ రోజు మౌనంగా మనకు ఎన్నో ప్రశ్నలు మిగిల్చాయి. ఆ గ్రిడ్ రోడ్లు, ఆ డ్రైనేజీ కాలువలు, ఆ అందమైన కాలిన ఇటుకలు మనకు ఏవో చెప్తున్నట్టుగా ఉంటాయి. ఆ రహస్యాలన్నీ బయటపడే వరకు, అలాగే ఆ స్క్రిప్ట్లోని అక్షరాలు మనతో మాట్లాడే వరకు ఈ మిస్టరీ ఇలాగే కొనసాగుతుంది. ఒకప్పటి ప్రపంచపు అతిపెద్ద నాగరికత ఎలా సైలెంట్గా మాయమైందో తెలుసుకోవడానికి మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. మరి ఇంతకీ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది క్లైమేట్ చేంజ్ వల్ల మాయమైందా, లేక నదులు తమ దారిని మార్చుకోవడం వల్ల మాయమైందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాలను అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.